హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. మీకు ఈ విషయం చెప్తే బాధగా ఉండొచ్చు. మీరు ఎలాగనుకున్నా కానీ ఫ్రెండ్స్, ఒక ఆడది భరాంచలేని బాధ ఏదైనా ఉంది అంటే కనుక, తిరుగుబోతైన మగవాడిని ఈ ఆడది కూడా పెళ్లి చేసుకోమాకండి. వాడు తిరుగుబోతని ఎలా గుర్తించాలని మీరు అడుగుతారేమో. 30-40 ఏళ్ళు వాడు ఒంటరిగా పెళ్లి కాకుండా ఉండవంటే వాడు తిరుగుబోతుతో సమానమే. ఎందుకను ఈ సమాజంలో ఇప్పుడున్న కాలంలో సెల్లులతో, టీవీలతో, ఇంటర్నెట్ ప్రతి ఒక్కరు తెలుసుకోవడానికి, తెలిసింది తెలియంది కూడా తెలుసుకునే కాలంలో ఉన్నప్పుడు ఫ్రెండ్స్, ఏ మగవాడైనా ఏ ఆడదైనా కానీ 30-40 ఏళ్ళు పెళ్ళి పడాకులు లేకోకుండా ఉన్నారు అంటే కనుక తనలో ఏదన్నా లోపం ఉంటే సరిదిద్దుకోవచ్చు, లేదా తన అనారోగ్యవాడైతే కనుక బాగు చేసుకోవచ్చు, లేదా తన తల్లిదండ్రుల బాధ్యతల వల్ల బంధాల వల్ల అయితే కనుక ఒకవేళ చెప్పి చేసుకోవచ్చు. అందరినీ అంటలేదు ఫ్రెండ్స్, 30-40 ఏళ్ళుండ అందరినీ నేను అంటలేదు. కొంతమంది మగవాళ్ళు ముఖ్యంగా తల్లిదండ్రులు వదిలేసి సిటీలలో బతుక్కుంటూ 30-40 ఏళ్ళు పెళ్ళి పెడాకులు లేని వాళ్ళు మాత్రం చాలా చాలా వరకు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏదైనా ఉంటే, కుటుంబం కోసం బతికే వాళ్ళు ఉండొచ్చు, నేను వాళ్ళని అంటలేదు. కుటుంబం బాధ్యతల కోసం బతికే వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళని అంటలేదు. భార్య బిడ్డలు లేకుండా పెళ్ళి కాకుండా బజాట్లో తిరిగి రోగాలు తెచ్చుకొని అనేక విధంగా నట్టపోయి వాడు ఒక మనిషిగానే బతకటానికి అర్హత లేని వాడికి కొంతమంది మోసం చేసి పెళ్లి చేసుకునే నీచులు ఉంటారు ఫ్రెండ్స్, తెలుసుకోనండి. ఎందుకంటే వాడు 30-40 ఏళ్ళు తిరిగిన తర్వాత ఒక ఏడుసురాముడు కావచ్చు, 30-40 ఏళ్ళు తిరిగిన తర్వాత వాడు అనారోగ్యం పాలు కావచ్చు, వాడికంటూ అన్నీ ఉండవు. నాకు ఇల్లు ఉంది, ఆస్తులు ఉండి, డబ్బు ఉందని ఏదేదో చెప్పచ్చు. లేదా నీ పరిస్థితి బాగోపోవచ్చు, నీ భర్త చనిపోయావు, నీకు బిడ్డలు ఉండవు, లేదా నీ భర్త ఉండి కూడా నీకు విడాకులైపోయావు, లేదా నీ భర్త చేసిన తప్పులు సరిదిద్దుకోలేక విడిపోయి ఒకవేళ ఒంటరిగా ఉండి ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్తూ టైంపాస్ కోసం బజార్లో ఉన్నవాడికి నీకన్నీ ఉన్నాయి అని చెప్పేసి నీ చెంతను వచ్చి చేరి నీ పిల్లలకు అండ అవుతున్నాను, నీకేదో తోడుంటాడని చెప్పేసి అలాంటి నీచుల్ని ఎవరైనా సరే ఉంది ఫ్రెండ్స్, నమ్మి మాత్రం ఇంట్లో పెట్టుకోమాకండి. అతి పెద్ద చేసే తప్పు ఇదే. ఎందుకంటే ఎక్కడ వాడో తెలియదు, ఎదటివాడో తెలియదు, తన బంధువులు ఎవరు, తన స్నేహితులు ఎవరు తెలియకోకుండానే చాలామంది పెళ్లి చేసుకున్న తర్వాత జీవితం పాడైపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఫ్రెండ్స్ ఏమీ మిగలదు. వాడు మోసగాడా, వాడు అన్యాయస్తుడా, వాడు అబద్ధికుడా, వాడు తాగుపోతా తిరిగిపోతా ఏడుసురా కూడా, టీవీ రా కూడా, వాడికి ఏముందో కూడా తెలియని స్థితిలో ఏ ఆడదు కూడా మీరున్న పరిస్థితులను బట్టి మీ పెళ్ళి మీరు నిర్ణయం తీసుకోమాకండి. మీ పరిస్థితులు ఏదైనా కావచ్చు, నీ కష్టం ఎలాంటిదైనా కావచ్చు, నువ్వు ఒంటరితనంలో ఉండి కనీసం 4 ఇళ్ళు పాచి పని చేసుకుని బ్రతకడానికి ప్రయత్నించు. కానీ అలాంటి 30-40 ఏళ్ళు పెళ్ళి పెడాకులు లేకుండా గైరాదకు తిరిగి రోడ్ల మీద ఉన్నవాడిని మాత్రం ఏ ఆడది కూడా చేరదీయమాకండి ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళంటే నీచ బుద్ధి మరి ఎవరికి కూడా ఉండదు. వాడు స్వార్థపరుడు, వాడు అన్యాయస్తుడు, వాడికి వరసావాయి ఉండదు, వాడికి బంధువులు స్నేహితులు ఉంటారు, వాడితో ప్రపంచమే వాడికి ఆనందం. వాడు అనుకున్న జాతర, వాడు చేయాలనుకున్న చోటుకి వెళ్తాడు, వాడు నచ్చిందంతా కొలుకుతురు, వాడు ఇట్టం వచ్చిన బతుకువాడు బతుకుతురు. ఎందుకంటే ఈ 40-30 ఏళ్ళు కన్న తల్లిదండ్రులే వాడిని వదిలేశారు బజార్లో కుక్కలాగా. ఎవరో ఎక్కడి నుంచో వచ్చి చెప్తే వాడు ఎంటడా, వాడి జాతర. వాడికి అంత మంచిగా నువ్వు పప్పు పరవన్నం పెడితే వాడేమన్నా దేవుడా ఆరగించడానికి? బజార్లో తిరిగి వచ్చిన ఒక బజారు కుక్క కక్క మొక్క తిని ఏమంటారు చూసారా, ఎంగిలి కుళ్ళు కాసిపడి జీవితాన్ని పాడు చేసుకొని రోడ్డు పాలైపోయి ఆదరించేవాళ్ళు లేకపోతే కాకమ్మ కబుర్లు చెప్పి ఒక ఆడదాన్ని అడ్డం పెట్టుకుని బతికే నీచులు నీకేమి న్యాయం చేస్తారో, నీకేమి తోడుగా ఉంటాడు, నీకేం అండగా ఉంటాడు. వాడు నీలో ఓపిక ఉన్నంత వరకు, నీతో వయసు వాడుకున్నంత వరకు, లేదా వాడికి ఒక యంత్రంలాగా చెప్పుకోవటానికి సమాజంలో ఒక భార్య ఒక పిల్లలు ఉన్నారు అని ఒక గర్వం అహంకారంతో తప్పనిడిసి వాడికంటూ ఏముండదు. అతి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే
భర్త సరిపోయినా, భర్త వదిలేసినా, విడాకులు అయిపోయినా ఫ్రెండ్స్, రెండో పెళ్లి చేసుకునేటప్పుడు ఎలాంటి వాడు ఎదటివాడే మాత్రం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని చేసుకోవటం చాలా చాలా అవసరం ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకటి ఎలాగో పాడైపోయింది తెలుసో తెలియని కాలంలో, తల్లిదండ్రుల వల్ల, బంధువుల వల్ల, స్నేహితుల వల్ల ఏదో రకంగా అయిపోయింది. మరొకటి కూడా తెలియని కాలంలోనే మీ జీవితాన్ని పాడు చేసుకోమంటాం. నీచుల చేతిలో పెడితే ఎంత గొప్ప రాయి అయినా కానీ ముళ్ళుగా మారుతాడు. ఎంత వజ్రాన్నైనా సరే ఉంది, ఇనుము మొక్కతో పోల్చి పక్కన పడేస్తారు ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకే, బై, థ్యాంక్ యూ.